హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి 17, 18 తారీఖులో టోటల్గా 6 షిఫ్ట్స్ ఎగ్జామ్స్ అయితే ఫినిష్ అవ్వడం జరిగింది. సో 19, 20, 21 3 రోజులు కూడా మనకి ఎగ్జామ్స్ అయితే లేవు. తిరిగి 22న అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ 6 షిఫ్ట్స్ ఎగ్జామ్స్ పేపర్స్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మనకి ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, అలాగే నెక్స్ట్ ఫేజ్ ఉన్న వాళ్ళకి కూడా మనకైతే యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఓకే, మొట్టమొదటిగా కొన్ని షిఫ్ట్స్ పేపర్స్ అనేవి జనరల్ సైన్స్ అనేవి కొంచెం డీప్గా అయితే అడుగుతున్నాడు. అటువంటి పేపర్స్లో మనం కేవలం మ్యాథమెటిక్స్ రీజన్ మీద ఎక్కువ మనకి ఫోకస్ చేసి వీటిలో ఎక్కువ స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి జస్ట్ మనకి ఈజీ లెవెల్లోనే, మరీ ఎక్కువ కాకుండా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ, ఆర్ఎస్ అగర్వాల్ మోడల్స్ కానీ, బేసిక్ మోడల్స్లోనే ఓకే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఏవైతే ఉంటుందో అవి కానీ, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ కానీ, ఓకే మనకి ఇటువంటివన్నీ కూడా బేసిక్ లెవెల్లోనే మనకి మ్యాథమెటిక్స్ రీజనింగ్లో అడుగుతున్నాడు. కాబట్టి సో మిగతావి జనరల్ స్టడీస్ జీకే టఫ్గా ఇచ్చినప్పుడు మనం ఎక్కువ స్కోర్ అనేది ఈ సబ్జెక్ట్స్లోనే చేయాల్సి ఉంటుంది. కాకపోతే కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా జీకే జనరల్ స్టడీస్ అనేవి ఎక్కువ చదువుతూ ఉంటారు. బట్ అవి టఫ్గా ఇచ్చినప్పుడు మిమ్మల్ని సేవ్ చేసేవి ఈ రెండు సబ్జెక్ట్సే. మ్యాథ్స్ రీజనింగ్లోనే మీరైతే స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి చూసుకున్నట్లయితే ఎక్కువగా సిట్టింగ్ అరేంజ్మెంట్ రిలేటెడ్గా, అంటే మనకి స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, సింగిల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈజీ లెవెల్లోనే అడుగుతున్నాడు. అలాగే క్లాక్ అనేది మనకి 80-45 టైం ఇచ్చి దాని మధ్య యొక్క యాంగిల్ అంతా, ఓకే సో ఇటువంటివి కానీ, ఓకే అలాగే క్యాలెండర్ ఒక డేట్ అనేది ఇచ్చి ఈ డేట్ అనేది ట్యూస్డే అయితే మనకి ఇంకొక డేట్ ఇచ్చి ఈ డేట్ ఏ రోజు అవుతుంది అని చెప్పి క్యాలెండర్ బేసిక్స్ మీద అయితే కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగే మనకి జనరల్గా ఆల్టర్నేటివ్ డేస్ ఇటువంటి సమ్స్ అనేవి ఎస్ఎస్సీ లెవెల్లో అడుగుతాడు. కానీ మనకి ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఆల్టర్నేటివ్ డేస్ మీద కూడా బేసిక్ లెవెల్లో అయితే ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ టాపిక్ చూసుకోకపోతే టైమ్ అండ్ వర్క్లో నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ఆల్టర్నేటివ్ డే అయితే చూసుకోండి. ఓకే, అలాగే మనకి సో నెంబర్స్ అనేవి ఈ విధంగా ఒక సిరీస్ అనేవి నెంబర్స్ అనేవి ఈ విధంగా ఇచ్చి, సో ఇందులో మనకి ఈవెన్ నెంబర్ సరిసంఖ్య వచ్చినప్పుడు దానికి 2 కలపండి, ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య వచ్చినప్పుడు దాంట్లో 1 తీసేయండి, ఈ విధంగా అడిగి అప్పుడు ఆ విధంగా సెట్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ నుండి 4th ఎలిమెంట్ ఏమవుతుంది, రైట్ నుండి 3rd ఎలిమెంట్ ఏమవుతుంది, ఎక్కువగా బ్యాంకింగ్లో ఇస్తూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పి కొంతమంది చెప్పారు. అలాగే మనకి ప్లస్ అంటే డివైడెడ్ బై, ఓకే అలాగే మైనస్ అంటే ఇంటూ, సో ఇంటూ అంటే మనకి ప్లస్, ఈ విధంగా సింబల్స్ అనేవి మార్చి, సో మనకి నెంబర్స్ అనేవి ఉంటాయి కదా 1 + 5 సో డివైడెడ్ బై 3. సో ఈ విధంగా మనకి సింప్లిఫికేషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూసుకుని, ప్లస్ అంటే ఏంటి డివైడెడ్ బై ఇచ్చాడు, అంటే ఈ ప్లస్లో మనం డివైడెడ్ బై రాసుకోవాలి. సో 1/5 చేయాలి. ఆ విధంగా మనకి ఆపరేషన్స్లో మనకి ఈ సింబల్స్ అనేవి వాడి ఇచ్చినవి మార్చి అయితే సాల్వ్ చేయాలి. ఓకే, అలాగే మనకి @ 1 ప్లస్ ఈ విధంగా ఇచ్చేసి, సో దీంట్లో కూడా మనకి రైట్ నుండి ఏమవుతుంది, లెఫ్ట్ నుండి ఏమవుతుంది, ఇటువంటి సో కొంచెం బ్యాంకింగ్లో ఇస్తూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ అయితే రీజనింగ్లో అయితే ప్రశ్నలు కనబడ్డాయని కూడా కొంతమంది చెప్పారు. బట్ ఓవరాల్గా చూస్తే ఈజీ లెవెల్లోనే అడుగుతున్నాడు. మ్యాథ్స్ రీజనింగ్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే. కాస్త మీరు ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీరు ఈజీగా చేయగలుగుతారు, లేదా కొంచెం టైం టేకింగ్ అయితే మీకు అనిపించవచ్చు. ఓకే, సో మీరు పేపర్ అనేది జిఎస్ టఫ్గా ఇచ్చినప్పుడు సో వీటిలోనే స్కోర్ చేస్తారు కాబట్టి సో వీటిని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సో నెక్స్ట్ మిగతా టాపిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్స్, ఓకే ఆర్టికల్స్ రిలేటెడ్గా మనకి రాష్ట్రపతి పరిపాలన, అలాగే మనకి జాతీయ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ ఇటువంటివి ఉంటాయి కదా అటువంటివి కానీ, అలాగే మనకి ఆర్టికల్ 51A అలాగే రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు లైఫ్ కానీ ఇటువంటి ఆర్టికల్స్ మీద అయితే అడుగుతున్నాడు. కాబట్టి ఆర్టికల్స్ మీద ఖచ్చితంగా చూసుకోండి. ఎన్టీపీసీలో కూడా ఎక్కువ అడిగాడు. నెక్స్ట్ షిఫ్ట్స్లో కానీ నెక్స్ట్ ఫేజ్లో కూడా కానీ ఖచ్చితంగా మీకు సో మీ షిఫ్ట్లో రాకపోయినా సో డెఫినెట్గా మెజారిటీ షిఫ్ట్స్లో అయితే ఆర్టికల్స్ మీద ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ సిస్టమ్ మీద అయితే చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ సిస్టమ్ మీద కూడా కంప్లీట్గా పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు, అలాగే పంచాయతీరాజ్ రిలేటెడ్గా ఏవైతే ఆర్టికల్ ఉంటాయో 243 రిలేటెడ్ ఆర్టికల్స్ అయితే ఉంటాయి కదా ఆ ఆర్టికల్స్ కానీ, ఓకే అలాగే పంచాయతీరాజ్ అనేది ఏ పార్ట్లోకి వస్తుంది మనకి రాజ్యాంగంలో, ఓకే అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్ ఎప్పుడు ఏర్పరిచారు, అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్ మనకి ఏ రాష్ట్రంలో అమల్లో లేదు ఇది కూడా అడిగారు. పంచాయతీరాజ్ సిస్టమ్ మనకి ఏ రాష్ట్రంలో అమల్లో లేదు, నాగాలాండ్ అలాగే కొన్ని రాష్ట్రాలు అయితే అమల్లో లేదు కదా అది అడిగారు. అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్ మొట్టమొదటిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏ స్టేట్లో ఏర్పాటు చేశారంటే రాజస్థాన్లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటిగా ఎవరు ఇనాగ్రేషన్ చేశారంటే
జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మొత్తం కూడా చూసుకోండి, ఎక్కువగా అడుగుతున్నాడు. అలాగే ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యమైన నియామకాల మీద కూడా అడుగుతున్నాడు. అంటే మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు, సో ఇటువంటివి ఏదైనా అపాయింట్మెంట్స్ ఉంటాయి, మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు, ఇటువంటి కొన్ని అపాయింట్మెంట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఇటువంటివి. కాబట్టి జనరల్గా హూ ఈస్ హూ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఎక్కువ అడగట్లేదు కానీ, సో బేసిక్గా అయితే మనకి ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అయితే చూసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మనకి ఓమ్స్లో రిలేటెడ్గా కూడా ప్రతి షిప్లోనూ కూడా ఎక్కువ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. V=IR బేసిక్ ఫార్ములా ఏదైతే ఉందో, సో దీన్ని బట్టి మనం ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో V అని అడిగితే IR, కింద ఉన్నవి V అడిగితే, లేదు I అని అడిగాడు అంటే మనకి V/R, ఇక్కడ డివైడర్ బైలా ఉంది కదా, సో V/R, I అలాగే R అడిగితే కనుక V/I, ఇది డివైడర్ బైలా ఉంది కదా. సో ఈ మూడింటి మీద బేస్ చేసుకుని మీకు అడగచ్చు. సో IR ఇచ్చి V ఫైండ్ అవుట్ చేయమని కానీ, V/R ఇచ్చి I ఫైండ్ అవుట్ చేయమని కానీ ఇలా సింపుల్గా అడగచ్చు. లేదా ఇటువంటి పిక్చర్స్ అనేవి ఇచ్చి మనకి ఈ విధంగా R వాల్యూస్ అనేవి ఈ విధంగా ఇచ్చి R1, R2, R3 కానీ లేదా 2 వాల్యూస్ కానీ ఇచ్చి మనకి ఏదో ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాం, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాం, ఈ విధంగా అయితే అడుగుతున్నాడు. కాబట్టి ఓమ్స్లో రిలేటెడ్ ఫార్ములా బేస్ కానీ, సో ఇటువంటి పిక్చర్ రిలేటెడ్ బేసెస్ కానీ క్వశ్చన్స్ అయితే మనకి కంప్లీట్గా డెప్త్గా అయితే చూసుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్లో కూడా దీని మీద అడిగే ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి స్టేట్స్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్, రాష్ట్రాలు వాటి యొక్క అధికారిక భాషలు రిలేటెడ్గా ఒక షిఫ్ట్లో ఎలా అడిగారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, అంటే 4 రాష్ట్రాలు ఇచ్చి 4 లాంగ్వేజెస్ ఇచ్చి దాంట్లో సరిగ్గా జత కానిది ఏది అని అడిగాడు. మనకి కేరళకి కన్నడ అని ఇచ్చాడు. కేరళ యాక్చువల్గా మలయాళం కదా, సో దాన్ని బట్టి మనం అన్ని లాంగ్వేజెస్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే ఇంకొక షిఫ్ట్లో త్రిపుర స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మనకి 1956 సంథింగ్ ఇయర్ ఇచ్చి బేస్ చేసుకుని, సో మనకి ఏ లోకల్ లాంగ్వేజ్ ఉంది అని అడిగారు. త్రిపురలో యాక్చువల్గా మనకి బెంగాలీతో పాటుగా మనకి నేటివ్ కోకో బోరింగ్ సంథింగ్ అడుగుతారు. సో కాబట్టి స్టేట్స్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అలాగే ఇయర్ కూడా మనకి అటువంటి రిలేటెడ్ కూడా చూసుకోండి. అలాగే పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉంటాయో పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి కదా, 5 year ప్లాన్స్ రిలేటెడ్గా కూడా అడుగుతున్నాడు. సో ఎలా అడిగాడంటే మనకి గ్రామీణ విలేజెస్ రిలేటెడ్గా మనకి ఏ పంచవర్ష ప్రణాళికలో మాట్లాడారో ఇలాంటివి అయితే అడుగుతున్నారు. కాబట్టి పంచవర్ష ప్రణాళికల సంవత్సరాలు అలాగే పంచవర్ష ప్రణాళిక అడ్జస్టెడ్ ఎవరు ఇటువంటివి కానీ మనకి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో, సో ఏ పంచవర్ష ప్రణాళికలో ఏవేవి హైలైట్ చేశారో ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. అలాగే ముఖ్యంగా కాంతి చాప్టర్ ఏదైతే ఉందో కాంతి నుండి ఫిజిక్స్లో అయితే ఎక్కువగా అయితే ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కానీ సో మధ్యలో ఈ విధంగా పెట్టినప్పుడు, సో మనకి ఏదైనా ఇమేజ్ పెట్టినప్పుడు అద్దం పెట్టినప్పుడు కాన్వెక్స్ లెన్స్ కానీ ఇవి పెట్టినప్పుడు మనకి షాడో ఎక్కడ పడుతుంది ఇలాంటి రిలేటెడ్గా అయితే అడుగుతున్నారు. సో కాన్కేవ్ కుంభాకార పుటాకార దర్పణాలు కానీ మనకి కాంతి చాప్టర్ కానీ మనకి తరువుగా చూసుకోండి. అలాగే ఫోకల్ లెంత్ నాభ్యంతరం రిలేటెడ్గా ఫార్ములా బేస్ చేసుకుని మనకి డెఫినేషన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి కదా, సో ఈక్వేషన్స్ అనేవి మనకి H2O + O2 = సంథింగ్ ఆ విధంగా ఈక్వేషన్స్ ఇచ్చి దాన్ని అయితే బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నాడు. చిన్నప్పుడు అయితే మనం ప్రిపేర్ అయ్యేవాళ్ళం కదా, ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ అయినవి. అలాగే ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్ కానీ మనకి మాండలిఫ్ టేబుల్ కానీ రిలేటెడ్గా అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ టాపిక్ రిలేటెడ్గా కూడా చూసుకోండి. అలాగే మనకి న్యూల్యాండ్ అష్టపదుల చట్టం, న్యూల్యాండ్ లా ఆఫ్ ఆర్టిఫిట్స్కి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏది, లాస్ట్ ఎలిమెంట్ ఏది, అలాగే మనకి సో మనకి ఇందులో పాజిటివ్ ఎలిమెంట్, నెగిటివ్ ఎలిమెంట్ ఇలాంటివి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకోండి. అలాగే ఫారెస్ట్ రిలేటెడ్గా కూడా ఎక్కువ అడుగుతున్నాడు. అంటే సతత హరిత అరణ్యాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, అలాగే మనకి మాడ అడవులు ఏ రాష్ట్రంలో ఉంటాయి, సో ఇటువంటివి అయితే అడుగుతున్నాడు. అలాగే ఫారెస్ట్ కవరేజ్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది, మనకి ఫారెస్ట్ కవరేజ్ తక్కువగా ఉన్న స్టేట్ ఏది, ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది, ఫారెస్ట్ కవర్ తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది, అటవీ విస్తీర్ణంలో మనకి సో ఏరియా వైజ్గా ఎక్కువ ఎక్కడ ఉంది, లేదా మనకి ల్యాండ్ వైజ్గా ఎక్కువ, సో రాష్ట్ర విస్తీర్ణం పరంగా పర్సంటేజ్ పరంగా ఎక్కువ ఎక్కడ ఉంది, ఇలా డిఫరెంట్ ఏవైతే ఉంటాయో రైల్వే ఫారెస్ట్ రిలేటెడ్గా అడవుల రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఇంపార్టెంట్ యాడ్స్ ఏవైతే ఉంటాయో మనకి యాడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా డ్యామ్ యాడ్ అయితే అడిగాడు రీసెంట్గా. సో అలాంటి యాడ్స్ ఏవైతే ఉంటాయి ఇంపార్టెంట్ యాడ్స్ అనేవి, సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాడ్ అని కొన్ని యాడ్స్ ఉంటాయి కదా, యాడ్ అండ్ ఇయర్ అయితే చూసుకోండి. అలాగే ఇంపార్టెంట్ ఏవైతే బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు, రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించారు, ఆత్మీయ సభ ఎవరు స్థాపించారు ఇలాంటివి కూడా అడుగుతున్నాడు. ఇటువంటివి కూడా చూసుకోండి. అలాగే జనాభా లెక్కలు రిలేటెడ్గా మనకి సో జనాభా లెక్కల్లో 8% మాట్లాడే భాష ఏది అంటే సెకండ్ హైయెస్ట్ మనకి బెంగాలీ అనేది మాట్లాడతారు కదా, అటువంటి రిలేటెడ్ అయితే అడుగుతున్నారు. సెన్సెక్స్ మీద కూడా జనాభా లెక్కల మీద కూడా అడిగే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం డీప్గా చూసుకోవాలి. అలాగే ముఖ్యమైన తేదీలు మనకి రేర్ డిసీజ్ డే ఎప్పుడు, మొట్టమొదటి రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటాం, గణతంత్ర దినోత్సవం ఇలాంటివి కూడా అడుగుతున్నాడు. అలాగే పద్మ అవార్డ్స్ కానీ జాతీయ క్రీడా అవార్డులు కానీ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అలాగే పద్మ అవార్డ్స్ ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి షిఫ్ట్లోనూ ఒక క్వశ్చన్ అనేది సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
డెఫినెట్గా ఇవైతే మనకి అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ అడిగాడు. నెక్స్ట్ షిఫ్ట్స్లో కానీ నెక్స్ట్ పేజెస్లో కూడా తప్పకుండా అడిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసుకోండి. అలాగే ఎస్సీ యూనిట్స్ కానీ పీహెచ్ వాల్యూస్ రిలేటెడ్గా కూడా అయితే ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే, అలాగే మనకి ఫ్లెమింగో రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగో లెఫ్ట్ హ్యాండ్ రూల్ రిలేటెడ్గా కూడా అడుగుతున్నారు. రైట్ హ్యాండ్ రూల్లో మనకి ఎలక్ట్రిక్ జనరేటర్స్, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే మనకి యూస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే రూల్స్లో మనకి లెఫ్ట్ ఈ థంబ్ అనేది ఇలా పెట్టినప్పుడు బొటన్ వేలు దేన్ని సూచిస్తుంది, మధ్య వేలు దేన్ని సూచిస్తుంది, మనకి ఓకే మిడిల్ ఫింగర్ దేన్ని సూచిస్తుంది, ఇలాంటివి అయితే ఉంటాయి కదా. అటువంటి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫ్లెమింగో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్స్ అయితే చూసుకోండి. అలాగే మనకి రియాక్టివ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే టేబుల్ ఉంటుందో అంటే పైనుండి కిందకి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ అయితే పొటాషియం అవుతుంది, లీస్ట్ అయితే మనకి గోల్డ్ అవుతుంది, ఆర్డర్ అనేది ఈ విధంగా. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్స్లో మనకి పొటాషియం సోడియం అవ్వకుండా కొన్ని ఇచ్చి మనకి అలాగే కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ ఈ విధంగా ఒక 4 ఎలిమెంట్స్ ఇచ్చి ఈ 4ట్లో మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఏది అని అయితే అడిగారు. సో కాల్షియం అయితే అంటే ఉన్న వాటిలో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. మనం ఇది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ యాస్టీస్గా మనం బై హార్ట్ అయితే చేయాలి పైనుండి కిందకి. సో ఆప్షన్లో మనకి కేవలం పొటాషియం, గోల్డ్ ఈ విధంగానే ఇవ్వకుండా ఒక్కొక్కసారి సిల్వర్ ఇవ్వచ్చు, మెర్క్యూరీ ఇవ్వచ్చు, ఓకే సీసం ఇవ్వచ్చు ఒక్కొక్కసారి, ఓకే సో పాదరసం, సీసం ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ రియాక్టివ్ ఆఫ్ మనకి మెటల్స్ యొక్క ఆన్సర్ అయితే చేయగలుగుతాం. సో చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని. అలాగే మనకి ఇంకొకటి ఏంటి అంటే జనరల్ సైన్స్లో మనకి ఒక పిక్చర్ అనేది ఈ విధంగా ఒక బొమ్మ ఇచ్చి దీంట్లో భాగాలు గుర్తించమని అయితే అడుగుతున్నారు. సో ఒక షిఫ్ట్లో అయితే మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఏంటి అని అడిగారు. ఇదైతే మనకి వెన్నుపాము, ఓకే స్పైనల్ కార్డ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో వెన్నుపాము అయితే అడిగారు. సో అలాగే చూసుకోండి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, అలాగే మనకి మస్తిష్క గోళార్ధము, అలాగే మనకి సో అనుమస్తిష్కము, సో ఇలాంటి పార్ట్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో పిక్చర్స్లో సో అటువంటివి చూసుకోండి. మనకి ఏదైతే బేసిక్స్ ఉంటాయి ఇటువంటివి అనేవి. అలాగే మనకి సిస్టోల్, డయాస్టోల్ ప్రాసెస్ గురించి కూడా హార్ట్ అనేది మనకి బ్లడ్ ఎలా పంప్ చేస్తుంది, జఠరకాలు, కర్ణికలు ఇటువంటి రిలేటెడ్గా కూడా అయితే అడుగుతున్నాడు. జనరల్ స్టడీస్ మాత్రం సైన్స్ మాత్రం ముఖ్యంగా కొంచెం డీప్గా అయితే అడుగుతున్నాడు. అంటే డీప్గా అంటే మనం ప్రిపేర్ అయిన వేలో కాకుండా అదర్ వేలో అయితే అడుగుతున్నారు. సో కాబట్టి ఆ రకంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి గ్రూపుల్లోనూ పీరియడ్లోనూ మనకి అయానిక శక్తి అనేది పైకి వెళ్ళే కొలది తగ్గుతుందా, ఓకే గ్రూపుల్లో ఏ విధంగా పెరుగుతుంది, అలాగే వ్యాలెన్సీ పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుందా తగ్గుతుందా ఇటువంటివి కూడా అడుగుతూ ఉంటారు. ఈ టేబుల్ కూడా ఒకసారి అయితే చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని. ఓకే, అలాగే మనకి డైబోనిర్ త్రిక సిద్ధాంతానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో డైబోనిర్ త్రిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ మిడిల్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ యొక్క మనకి అంకగణిత సగటు అంటే యావరేజ్కి అయితే మనకి సమానం అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏది మనకి 7, లిథియం యొక్క మనకి వాల్యూ 7 ఉంది, అలాగే పొటాషియం యొక్క వాల్యూ 39 ఉంది. సో ఈ రెండింటిని కలిపి బై 2 యావరేజ్ చేసినట్లయితే సగటు చేసినట్లయితే మనకి ఏమొచ్చింది 23 వచ్చింది. ఆ 23 అనేది మధ్యలో వాల్యూకి అనేది సమానం. అంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ఓకే బై 2 చేస్తే మిడిల్ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఇదే డైబోనిర్ యొక్క త్రిక సిద్ధాంతం అయితే చెప్తుంది. ఎలిమెంట్స్ ఆర్డర్ కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, లిథియం, సోడియం, డాష్ అని చెప్పి. ఓకే సో లేదా లిథియం ప్లస్ పొటాషియం బై 2 = ఏమని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఆర్డర్ అనేది కూడా టేబుల్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే డైబోనిర్ త్రిక సిద్ధాంతం మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఓకే, అలాగే మనకి ఏదైతే డిసీజెస్ ఉంటాయో అంటే మనకి నీటిలో ఉండే బ్యాక్టీరియా ఏది లేదా నీటి వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఓకే ఇటువంటి డిసీజెస్ రిలేటెడ్గా ఓకే మనకి బ్యాక్టీరియా ద్వారా మనకి క్షయ లాంటి వ్యాధులు వస్తాయి, గాలి ద్వారా వ్యాపిస్తుంది, వాటి యొక్క టీకాలు కానీ, మసూచి అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి, ఓకే మనకి కలరా, టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి, ఇది కలుషితమైన నీరు వల్ల అయితే వస్తుంది. సో మనకి ఇదే అడిగాడు. సో నీటి ద్వారా వచ్చే వ్యాధి ఏంటి అని చెప్పి కలరా మనకి వైబ్రా కలరా అయితే అడగడం జరిగింది. సో కాబట్టి ఇటువంటివి కూడా పోలియో అనేది వైరస్ ద్వారా వస్తుంది. పోలియో అనే వ్యాధి దేని ద్వారా వస్తుంది, వైరస్ ద్వారానా, బ్యాక్టీరియా ద్వారానా, ఓకే ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి సో ఇటువంటివి కూడా అయితే చూసుకోండి. డిసీజెస్ అనేవి దేని ద్వారా వస్తాయని చెప్పి. సో నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి, అలాగే మనకి ఎడిస్ దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఇలాంటివి కూడా అడుగుతుంటారు కాబట్టి ఈ టేబుల్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఓకే సో ప్రస్తుతానికైతే ఇటువంటి టాపిక్స్ అనేవి అయితే ఈ ఆర్ట్ షిఫ్ట్స్లో అయితే ఎక్కువగా అడగడం జరిగింది. మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేసే విధంగా, ఎందుకంటే జనరల్ స్టడీస్ టఫ్గా ఇచ్చినప్పుడు మనం మ్యాథ్స్ రేసింగ్లోనే స్కోర్ అయితే చేయాలి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా అయితే ఆన్సర్ చేయండి. మీరు పేపర్ తేడాగా వచ్చింది, టఫ్గా వచ్చిందని చెప్పి టెన్షన్ పడకండి. మీ ఒక్కరికే కాదు కదా, మీ షిఫ్ట్లో రాసిన ప్రతి వాళ్ళకి కూడా పేపర్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ షిఫ్ట్లో మీరు అందరికన్నా కాస్త బాగా పర్ఫార్మ్ చేసినట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది ముందుకెళ్ళి పర్సంటేజ్ బేస్డ్ నార్మలైజేషన్ కారణంగా మీ స్కోర్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో వర్రీ అయితే అవ్వకండి. అటెండెన్స్ పర్సంటేజ్ అనేది కూడా చాలా తక్కువ అయితే ఉంది. చాలా సెంటర్స్లో మనకి 30%, 40% మాత్రమే అయితే అటెండ్ అవుతున్నారని కూడా చాలామంది అయితే చెప్పారు. ఓకే సో కాబట్టి అటెండెన్స్ పర్సంటేజ్ అనేది కూడా తక్కువ ఉంది. జాబ్స్ అనేవి, వేకెన్సీస్ అనేవి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి పేపర్ అనేది మనకి ఈజీగా ఇవ్వడం కన్నా
కష్టంగా ఇచ్చినప్పుడే చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈజీగా ఇచ్చినప్పుడు అందరూ కూడా రాసేస్తారు. బట్ టఫ్‌గా ఇచ్చినప్పుడు ప్రాపర్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే కొంచెం బాగా అయితే రాయగలుగుతారు కాబట్టి మీరు ఎటువంటి థింకింగ్ కూడా కట్ ఆఫ్ గాని ఇదేంటి, అదేంటి అని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పాను. క్వెషన్స్ అనేవి బాగా రాకపోయినా పేపర్ టఫ్‌గా వచ్చినా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. లాస్ట్ బిట్ దాకా మాక్సిమం మీ ఎఫర్ట్ అనేది పెట్టి ఓకే. చాలామంది కూడా పేపర్ డిఫికల్ట్‌గా వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయిపోయి పేపర్ సరిగ్గా రాయకుండా వచ్చినాయి. తర్వాత మనకి అదే విధంగా రాసిన వాళ్ళ ఫ్రెండ్స్ సెలెక్ట్ అవ్వడం ఇటువంటివి కూడా చాలాసార్లు జరిగాయి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి డిసప్పాయింట్ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పేపర్ అనేది మీ ఎఫర్ట్ పెట్టి టైం 90 మినిట్స్ కూడా జాగ్రత్తగా మీరు ఆ 90 మినిట్స్ ఎఫర్ట్ పెట్టి పేపర్ అనేది మీకు వచ్చినవి పర్ఫెక్ట్‌గా మనకి నెగిటివ్ మార్కింగ్‌కి పోకుండా మాక్సిమం మనకి కరెక్ట్ అయ్యే విధంగా పెట్టడానికి అయితే ట్రై చేసి అయితే రాయండి. మిగతాది అనేది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా తర్వాత విషయం. ముందు పేపర్ అనేది అయితే బాగా మీ వీలైనంత వరకు అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే. నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే అడగడానికి అవకాశం ఉందో వాటి మీద ఒక వీడియో అనేది చేయడానికి అయితే ట్రై చేస్తాను. డెఫినెట్‌గా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒకసారి అయితే రివిజన్ చేసుకోవడానికి చూడండి. నెక్స్ట్ షిఫ్ట్ నెక్స్ట్ ఫేజ్ ఉన్న వాళ్ళు అలాగే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా రైల్వే ఎడ్యుకేషన్ గ్రూప్స్లో కానీ మనకి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ మన వీడియోస్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి కానీ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి కానీ వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసి క్వశ్చన్స్ అనేవి షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేదా అట్లీస్ట్ ఏదైనా యూట్యూబ్ వీడియో కింద మన వీడియో ఓపెన్ చేసి దాని కింద క్వశ్చన్స్ అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.